ఈరోజు ఎక్స్ఎంపీ గౌరవనీయులు శ్రీ సంతోష్ కుమార్ గారు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారు మరియు దేవాలయ అర్చక స్వాములు సంతోష్ కుమార్ గారికి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చక స్వాములు సంతోష్ కుమార్ గారిని శాలువతో సత్కరించి వేద ఆశీర్వచనం గావించారు. శ్రీ సంతోష్ కుమార్ గారు శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవంలో పాల్గొన్నారు. स्वाहा जनमः स्वधा जनमः सुधा जनमः धन्या युक्ता जनमः वसुधा जनमः वसुधारण्ये नमः कमला जनमः कांता जनमः कामाख्ये नमः क्रोध संभवा जनमः प्रत्यक्ष दीपं दर्शयामि यथा भगतः नैवेद्यं काश्मीरफल दाडिमी फल नैवेद्य निवेदयामि देवस्य त्वासविद प्रथमे एत्मिनोर्बाहुभ्यां पूर्णोहस्ताभ्यां దివ్య సూరులు ఉభయ దేవేరులతో శ్రీనివాసుడికి ఆ యొక్క దివ్యమూర్తులేతున కంఠే మద్నామి శుభగే త్వం జీవ శరదాం శతవ తలంబ్రాలు ఓం ప్రజామే కామ సమృద్ధులు శ్రీవాదాయ మంగళం శ్రీ వైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరణే తడే రమయ. ఈ సందర్భంగా శ్రీ సంతోష్ కుమార్ గారు మాట్లాడుతూ స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయ నిర్మాణం అత్యద్భుతమని కొనియాడుతూ ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త శ్రీమాన్ మానేపల్లి రామారావు గారిని మరియు వారి కుమారులైన శ్రీ మురళీకృష్ణ గారికి శ్రీ గోపికృష్ణ గారికి అభినందనలు తెలియజేశారు. ఈరోజు స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది. చాలా వైభవంగా చాలా అరుదుగా నిర్మించే ఈ నిర్మాణాన్ని మానేపల్లి రామారావు గారు వారి సుపుత్రులు మురళి గారు వీరు చేయడం అసలు ఒక జన్మలో ఇది సాధ్యమా అని అనిపిస్తుంది. రెండు కళ్ళు సరిపోనంత అద్భుతంగా ఉందండి. చాలా అద్భుతమైన నిర్మాణాన్ని తను చేశారు. ఇది మానేపల్లి రామారావు గారు మురళి గారు కాకుండా తరాలకు ఉపయోగపడే ఇటువంటి అద్భుతమైన నిర్మాణాన్ని చేపట్టినందుకు రామారావు గారిని వారి సుపుత్రులందరినీ నేను కంగ్రాచులేట్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం ఇంత మంచి పవిత్ర పుణ్యక్షేత్రంలో పవిత్ర స్వర్ణగిరిలో నేను ఈరోజు జమ్మి చెట్టును నాటడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దానికి సహకరించిన రామారావు గారికి మురళి గారికి ఇక్కడి సిబ్బంది అందరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. సేమ్ టైం దాన్ని కాపాడవలసిన బాధ్యత కూడా రామారావు గారి మీద ఉందని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అనంతరం ఆలయ ప్రాంగణంలో షమీ మొక్కను నాటడం జరిగింది.